అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ముందుగా ఇట్స్ యూటీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో మహాశివరాత్రి మహోత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచారామ క్షేత్రాలలో శివుని దర్శించుకోవడం కోసం ఉదయం నుండే భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో అయితే భక్తులు వేలాది సంఖ్యలో అయితే దర్శనార్థం అయితే వస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనం భీమవరం సోమేశ్వరం ఆలయంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు వేలాది సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఏ ఊరు వచ్చారు? భీమవరం అండి. ఎలా ఉంది శివరాత్రి మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? భీమవరం టెంపుల్ అన్ని బాగా జరుగుతున్నాయండి. మన బాగా ఇది పంచారామ క్షేత్రాల్లో అవుతాయని సోమేశ్వర స్వామికి ఈ రోజు తెల్లవారుజాము నుంచి చాలా బాగా జనం ప్రవాహంలో వస్తున్నారండి. అంతా చాలా బాగుందండి. అందరికి దర్శనాలు చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయండి అన్ని. అంటే బాగా పంచరామ క్షేత్రం కాబట్టి ఎక్కడెక్కడ నుండో జనాలు భారీ ఎత్తున వస్తూ ఉంటారు. మరి ఏర్పాట్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయంటారు అందరికి కూడా? అంటే క్యూ లైన్లు ఏమనివ్వండి, ఆ భక్తులు దూరం నుండి వచ్చే వారికి అన్న సమారాధన కానీ ప్రసాదాల తీర్థాలు కానీ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పాలు అది ఏర్పాటు చేశారు. అలాగే ప్రసాదాలు చాలా అందరికి చాలా క్యూ లైన్లు చాలా సాఫీగా జరుగుతున్నాయండి. చాలా బాగుందండి ఇక్కడ ఏర్పాట్లు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా నీట్గా జరుగుతుంది. చాలా బాగుందండి. ఇది భక్తులు చెప్తుంది. ఎవరికి కూడా అసౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేశారు ఆలయానికి సంబంధించిన అందరూ కూడా అంటారు. ఇప్పుడు మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. అమ్మ, ఏ ఊరు నుండి వచ్చారు? భీమవరం అమ్మా. ప్రతి ఏడు వస్తూ ఉంటారు ఇక్కడ? సంవత్సరం వస్తామమ్మా. తల్లి పిల్లలు అందరూ పంచరామ తీర్థం గుడి చాలా బాగుంటదమ్మా. సంవత్సరం వస్తాం. జనం వారం వస్తామమ్మా. మళ్ళీ శివరాత్రికి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయంటే చాలా మంది మెయిన్ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఈసారి కూడా. అంటే వేలాది సంఖ్యలో వస్తున్నారు, వందలాది కాదు వేలాది సంఖ్యలో వస్తున్నారు. మరి అన్ని కూడా ఏర్పాట్లు మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయి అమ్మా. ఇప్పుడు సంవత్సరం ఎప్పుడు జనం ఇక్కడ పెరుగుతూ ఉంటారు. చాలా సత్యమైన గుడి అమ్మా. వార పర్మిషన్లు చాలా జనం వస్తారమ్మా. చాలా బాగుంటదమ్మా. బాగానే చేస్తున్నారు. సిబ్బంది అంత కంట్రోల్ గా పంపుతున్నారు. లైన్ అంతా బాగానే ఉంది. అంటే నేను వృద్ధులందరూ కూడా వస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడాలి ఎక్కువ సేపు లైన్ లో నిలబడడానికి. వాళ్ళందరూ స్పెషల్ గా లైన్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఓపికగా సహనంగా ఉండాలి కదండి. అది అలాగా మనం చేసుకోవాలి తప్ప కంగారు పడి వెళ్ళేదేం కాదు. పరమాత్ముడిని మనం సేవ చేసుకోవడానికి వచ్చాం, దర్శనం చేసుకోవడానికి. అది ఇది భక్తులందరూ కూడా చెప్తుంది. ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ దర్శనం కోసం కొంతసేపు అయినా సరే లైన్ లో వేచి ఉండాలి దర్శనార్థం కోసం అని చెప్పి భక్తులు చెప్తున్నారు. దాంతో పాటు భీమవరం డిఎస్పీ రఘుర్ విష్ణు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్, వేలాది మంది భక్తులు వస్తున్నారు స్వామివారి దర్శనం కోసం, మరి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? మీకు ఏర్పాట్లు అనేవి ఆల్రెడీ ఒక 4-5 రోజుల నుంచి అన్ని క్యూ లైన్స్ గురించి అన్ని పెట్టారు. అది మీరు అందరూ చూశారు. దీని మీద అందరూ ఆఫీసర్లు వచ్చి సమీక్ష కూడా చేశారు. క్యూ లైన్స్ లో ఎలాంటి ప్రాబ్లం లేదండి. విఐపీస్ వాళ్ళ టైంకి వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉంటుంది. సో వాళ్ళని కూడా మనం వీలున్నంత వరకు క్యూ లైన్స్ ఆపకుండా వాళ్ళ దర్శనానికి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఏం ఇబ్బంది లేదండి. మామూలు మోడరేట్ గా ఉన్నారు. మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కొంచెం రద్దీ పెరగవచ్చు. చూసుకుంటే మహిళలు చిన్నపిల్లలు బాగా ఎక్కువ వస్తున్నారు కదా, దానికి సంబంధించి మహిళా పోలీసులు కానీ లేదా వాలంటీర్లు కానీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అట్లా ఏం సపరేట్ గా మహిళా పోలీసులు సపరేట్ గా వాలంటీర్ వ్యవస్థ ఏం కాదండి. పోలీసు అంతా ఉన్నారు, అన్ని దగ్గర డిప్లాయ్ చేస్తున్నాము. ఎన్సీసీ పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా పెట్టాము, వాళ్ళు కూడా తెలుస్తుందని చెప్పి. క్రౌడ్ కంట్రోల్లోనే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. ఇది డిఎస్పీ గారు చెప్తున్నారు. ఎవరికి కూడా అసౌకర్యాలు కలగకుండా పోలీస్ వ్యవస్థ కూడా ముమ్మరం చేసి ఎన్సీసీ విద్యార్థులను కూడా తీసుకున్నామని చెప్పేసి డిఎస్పీ రఘువీర్ చెప్తున్నారు. ప్రస్తుతం సోమేశ్వర స్వామి ఆలయ వేద పండితులు సూర్యప్రసాద్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అసలు ఆలయ ప్రాముఖ్యత చెప్పండి, ఆలయ ప్రతిష్ట, మన గొప్పతనం ఏంటి? సోమేశ్వర స్వామి ఆలయ గొప్పతనం. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పంచారామ క్షేత్రం పరమపుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్టంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా
పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ద్వారా తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజేయుడై దేవతల్ని, మునుల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడు అనమాట. వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు. అయ్యా, రాక్షసుడికి మీరు వరం ఇచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభు అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెబుతారు. వీరందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదన అయితే గానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. ఆ యుద్ధంలో ఆత్మలింగం ఛేదన 5 భాగాలై భూలోకంలో పడ్డాయి. 5గురు దేవతల పలు ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఇది చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడి యొక్క కళ్ళన్నీ స్వామివారిలో కనబడతాయి. అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగాను స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకు తారసపడదు. ఈ యొక్క గుడిపూడి క్షేత్రంలోనే మనకు ఆ అదృష్టం దక్కింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల ఏమిటయ్యా ఫలితం అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనస్కారకుడు. మానసిక ప్రశాంతి కోసం ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించరా, అభిషేకించరా, దానం చేసిరా, హోమం చేయించుకున్నా, దర్శించినా వాటి యొక్క దోషాలన్నీ పటాపంచలైపోతాయి. మనకి 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లో శాంతి చేయించుకోవలసిన నక్షత్రాలు 18 నక్షత్రాలు. ఆ 18 నక్షత్రాల్లో మిక్కిలి దోషభూయిష్టమైన నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాల్లో జననం జరిగిన ఎడల ఇక్కడ వచ్చి ఆ నవగ్రహ శాంతి, నక్షత్ర శాంతి చేయించుకునే ఎడల దోష పరిహారమై సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క నమ్మకం నిదర్శనం. మంగళం మహతు. ఈ మహాశివరాత్రి మహాపర్వదినంలో ప్రాతకాలం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకాదులు జరుగుతాయి. స్వామివారిని దర్శించి తరించవలసిందిగా భక్తులను కోరుచు సదా స్వామివారి సేవలో వేద పండితులు లింగాల సూర్యప్రసాద్, ఘనపాటి. మంగళం మహతు. అది ఆలయం యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా వేద పండితులు సూర్యప్రసాద్ గారు చెప్పింది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి సంబంధించి చైర్మన్, ఈవోలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అదేవిధంగా ఎన్సీసీ విద్యార్థులను కూడా పెట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే వాళ్ళ పర్యవేక్షణలో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడే శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లులో కూడా ఉదయం నుండే భక్తులతో కలకల్లాడుతుంది. అదేవిధంగా ఉదయం నుండే పాలాభిషేకాలతో భక్తులందరూ కూడా బారులు తీరారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేక క్యూ లైన్లు, వికలాంగులు, అదేవిధంగా వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదన కార్యక్రమం, అదేవిధంగా పాలు, అన్నప్రసాదం కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని ఆలయ చైర్మన్, ఈవోలు కూడా వెల్లడించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.